హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం చాలా కష్టమైపోయింది. టీడీపీ జనసేన కలిసినా ఖచ్చితంగా తాము గెలుస్తామని చెప్పుకోలేకపోతున్నారు ఆయా పార్టీల నేతలు. ఎందుకంటే జగన్ సిద్ధం సభలు, వాటికి వచ్చే జనాల్ని చూస్తుంటే ప్రతిపక్షాలు భయపడిపోయాయి. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధం అంటూ రాష్ట్రంలో సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నికల సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికీ విశాఖ, ఏలూరులో సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ అధినేత తాజాగా అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో మూడో సిద్ధం సభను నిర్వహించారు. తొలి సిద్ధం సభకు 5 లక్షల నుండి 6 లక్షల జనాభా వచ్చారని ఒక అంచనా అయితే, ఏలూరు జిల్లాలో నిర్వహించిన రెండో సిద్ధం సభకు కూడా అంతకంటే 1 లక్ష మంది ఎక్కువే తరలి వచ్చారని అంటున్నారు. ఇప్పుడు రాప్తాడు సభకు ఏకంగా 10 లక్షల మందికి పైగానే ప్రజలు హాజరైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చిన ఆ జన సునామీని చూస్తే 10 లక్షల మంది అని ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు సీఎం జగన్ విశ్వసనీయత, ఆయన పాలనకు ప్రజలు పడుతున్న బ్రహ్మరథంగా వైసీపీ వాళ్ళు చెప్తుంటే అది చూసిన ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా పోతోంది. జగన్ మీద భారీ వ్యతిరేకత ఉంది, మేము ఈజీగా గెలుస్తామని వాళ్ళు అనుకుంటుంటే సిద్ధం సభలకు వచ్చిన జనాల్ని చూసి అసలు వేవ్ ఎటుందో తెలియని స్థితికి వెళ్లిపోయారు. జగన్ను ఎదుర్కొనేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నా ఇంకా ఏదో చేయాలి, కానీ ఏం చేయాలి అని లోలోపల తర్జన భర్జన పడుతున్నారు టీడీపీ జనసేన నాయకులు.